ఓం శాంతి. తల్లి తండ్రి ఆశీర్వాదాలను తీసుకుంటే జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారని అంటారు. లౌకికంలో కూడా అందుకే తల్లి తండ్రి ఆశీర్వాదాలు తీసుకోండి అంటారు. బాబా ఈరోజు ఈ తల్లి తండ్రి, అలౌకిక మాతాపిత, పారలౌకిక తండ్రి తల్లి యొక్క ఆశీర్వాదాలను తీసుకుంటే సదా సుఖీగా అవుతారు అన్నారు. బాబా ఈరోజు ఎలా సఫలం చేసుకోవాలి, ఎలా సంభాళించాలి, ఏ స్థితి ఉండాలో కూడా చెప్పారు. అలాగే అన్ని కర్మలు చేస్తూ కూడా స్మృతిలో ఉండడం, భోజనం చేస్తున్నా స్మృతిలో ఉండటం, అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం బాగా చేయాలి అన్నారు. మరి విందాము. 9th अक्टूबर मुरली थी। मीठे बच्चे जितना याद में रहेंगे, पवित्र बनेंगे, उतना पारलौकिक माता पिता की दुआएं मिलेंगी। दुआएं मिलने से तुम सदा सुखी बन जाएंगे। మధురమైన పిల్లలు ఎంత స్మృతిలో ఉంటారో, పవిత్రంగా అవుతారో అంతగా పారలౌకిక మాతాపిత ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు లభించడంతో సదా సుఖీగా అవుతారు. మధురమైన పిల్లలు ఎంత బాబా స్మృతిలో ఉంటారో, పవిత్రంగా అవుతారో అంతగా పారలౌకిక మాతాపిత ఆశీర్వాదాలు లభిస్తాయి. అంటే బాబా నుండి ఆశీర్వాదం తీసుకోవాలి అంటే స్మృతిలో ఉండాలి, ప్యూరిటీ ధారణ ఉండాలి. ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా పవిత్రత, సుఖశాంతులకు జనని, సుఖం మన తోడొస్తుంది. అలాగే తండ్రి యొక్క ఆశీర్వాదాలు మనకి లభిస్తాయి. ప్రశ్న: बाप सभी बच्चों को कौन सी राय देकर कुकर्मों से बचाते हैं? బాబా పిల్లలందరికీ ఎలాంటి సలహానిచ్చి చెడు కర్మల నుండి రక్షిస్తారు? జవాబు: బాబా సలహానిస్తారు. बच्चे, तुम्हारे पास जो भी धन दौलत आदि है वह सब अपने पास रखो. బాబా ఇచ్చే సలహా: పిల్లలు, మీ వద్ద ఏదైతే ధనము, సంపద మొదలైనవి ఉన్నాయో అవన్నీ మీ దగ్గరే పెట్టుకోండి, కానీ ట్రస్టీగా అయి నడవండి. మీరు చెప్తూ వచ్చారు కదా, హే భగవంతుడా ఇదంతా మీదే అని. భగవంతుడే సంతానాన్ని ఇచ్చారు, భగవంతుడే ధనము సంపదని ఇచ్చారు అంటారు. మరి ఇప్పుడు భగవంతుడే స్వయంగా చెప్తున్నారు, వీటన్నిటితో బుద్ధియోగాన్ని తొలగించి మీరు ట్రస్టీగా అయి ఉండండి, శ్రీమతం పైన నడవండి, ఇంకెలాంటి కుకర్మలు చెయ్యకండి. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా మన ద్వారా చెడు కర్మలు జరగవు అంటున్నారు. మీరు శ్రేష్టంగా అవుతారు. అందుకే బాబా ఇచ్చే సలహా, పిల్లలు మీ దగ్గర ఉన్నటువంటి ధనము, సంపద అన్నింటికి మీరు ట్రస్టీగా అయిపోండి. చెడు కర్మలు ఇంకా మీ ద్వారా జరగవు. ఈ ట్రస్టీషిప్ని బాగా ధారణ చేయాలి. గీత్: లేలో దువాయే మా బాప్కి, గటరీ ఉత్రేగి సర్సే పాప్కి. తీసుకోండి తల్లి తండ్రి ఆశీర్వాదాలు, అప్పుడు తలపైన ఉన్నటువంటి పాపాల బరువు దిగిపోతుంది అని పాట. ఓం శాంతి. ఏ పిల్లలైతే నాకు చెప్పటం రాదు, నేను ఇతరులకు అర్థం చేయించలేను అంటారో, మరి వారికి సెంటర్లో ఉండేటువంటి బ్రాహ్మణీలు ఎలా నేర్పించాలి? ఇది శివబాబా అర్థం చేయిస్తున్నారు, ఈ విషయాలన్నీ చెప్తున్నది శివబాబానే అని అర్థం చేయించగలగాలి అంటున్నారు. చిత్రం పర్ సమజానా తో బహుత్ సహజ్ హై. చిత్రాలపైన జ్ఞానం వినిపించడం చాలా సహజం, కానీ చిన్న పిల్లలు కూడా చిత్రాలను చూపిస్తూ చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. చిన్న పిల్లలకు కూడా మీరు చిత్రాలను చూపించి అర్థం చేయించగలగాలి అంటున్నారు. ऐसे नहीं क्लास में सब आकर बैठे और तुमने मुरली शुरू कर ली, नहीं. క్లాస్కి అందరు వచ్చి కూర్చోగానే ఇంకా మీరు మురళి మొదలు పెడుతున్నారు, అలా ఉండకూడదు అంటున్నారు. ఏతో హడ్డీ బెడ్ సమజానా చాహియే. ఇదైతే మీరు చాలా ఇష్టంగా, చాలా లోతుగా, చాలా ప్రీతితో, చాలా హృదయపూర్వకంగా జ్ఞానం వినిపించాలి.
పిల్లలు పాట విన్నారు కదా, ఒకరేమో పారలౌకిక మాతాపిత, వారిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు, మీరే మాతాపిత అని. మరి వారు సృష్టికి రచయిత. మాతాపిత ఎవరిని రచిస్తున్నారు, దేన్ని రచిస్తున్నారు? వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు, స్వర్గ రచయిత. సత్యుగంలో స్వర్గవాసి పిల్లలు ఉంటారు. ఇక్కడ మాతాపిత స్వయమే నరకవాసిగా ఉన్నారు. మరి పిల్లలు కూడా నరకవాసిగానే జన్మ తీసుకుంటున్నారు. పాటలో ఉంది కదా, తీసుకోండి తల్లి తండ్రి ఆశీర్వాదాలు అని. మీరిప్పుడు తెలుసుకున్నారు, ఈ సమయంలో మాతాపిత ఎవరు ఆశీర్వాదాలు ఇవ్వట్లేదు. స్వర్గవాసిగా అవ్వండి అనే ఆశీర్వాదం ఎవరైనా ఇస్తారా? బాబా ఇచ్చే ఆశీర్వాదంతో అర్ధకల్పం మీరు స్వర్గవాసిగా అవుతారు. తర్వాత అర్ధకల్పం మళ్ళీ శాపితులుగానే రావణుడి శాపం పనిచేస్తుంది. శాపితం అవ్వడము అంటే ఏంటి? పతితంగా అవ్వడం. మనమే స్వయం పతితంగా అవుతాం. పతితంగా అవ్వడమే శ్రాపితం అవ్వడం. స్వయం పతితంగా అవుతారు, పిల్లల్ని కూడా తయారు చేస్తారు. దాన్ని ఆశీర్వాదం అన్నారు. శాపం ఇస్తూ ఇస్తూ భారతవాసీలందరూ శ్రాపితులైపోయారు. ఎంత దుఃఖంలో ఉన్నారు. అందుకే మాతాపితని జ్ఞాపకం చేస్తారు. ఇప్పుడు ఆ మాతాపిత ఆశీర్వదిస్తూ ఉన్నారు, చదివించి పతితుల నుండి పావనంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఇది ఆసురీ సాంప్రదాయం, రావణ రాజ్యం. అక్కడైతే అది దైవీ సాంప్రదాయం, రామరాజ్యం. రావణుని జన్మ కూడా భారతదేశంలోనే జరుగుతుంది. శివ్ బాబా ఎవరినైతే రామ్ అంటున్నారో మరి వారి జన్మ కూడా భారతదేశంలోనే. అంటే రాముడు రావణుడు ఇద్దరు ఇక్కడే జన్మించారు అని అంటున్నారు బాబా. तुम जब वाम मार्ग में जाते हो तो భారత్ में రావణ రాజ్య షురూ హోతా హై. మీరు వామ మార్గానికి వెళ్ళినప్పుడు భారతదేశంలో రావణ రాజ్యం మొదలవుతుంది. మరి భారతదేశంలోనే రాముడు అనగా పరంపిత పరమాత్ముడు వచ్చి పతితులను పావనంగా చేస్తారు. రావణుడు వచ్చేది మనుషులను పతితంగా చేయటానికి. మరి గాయనం ఏమని చేశారు? అంతిమ సమయంలో రాముడు రావణుడు అందరి పరివారాలతో సహా వెళ్ళిపోతారు అని. మరి రాముని పరివారం అయితే చాలా చిన్నది అంటున్నారు. ఇక్కడే అందరూ వినాశనం అయిపోతారు. ఇంకా మీరు దేవీ దేవతలు మాత్రమే మిగులుతారు. మీరిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. మళ్ళీ మీరే సత్యయుగానికి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇప్పుడు మీకు తల్లి తండ్రి ఆశీర్వాదాలు లభించాయి. తల్లి తండ్రి మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా చేస్తున్నారు. అక్కడైతే సుఖమే సుఖం ఉంటుంది. ఈ సమయంలో కలియుగంలో దుఃఖం మొత్తం అంతా కూడా అధర్మమే ఉంది. ఇక్కడ అన్ని ధర్మాల్లోనూ దుఃఖమే ఉంది. మరి ఇప్పుడు కలియుగం తర్వాత సత్యుగం జరిగేది ఉంది. సత్యుగం వస్తుంది. కలియుగంలో ఎన్ని లెక్కలేనన్ని మతాలు ఉన్నాయి, చాలా జనాభా ఉంది. సత్యుగంలో ఇంతమంది మనుషులు ఉండరు. ఎన్ని మతాలు కులాలు ఉండవు. ఎంతమంది బ్రాహ్మణులు ఇక్కడ ఉంటారో అంతమంది అక్కడ దేవతలుగా అవుతారు. వహబీ త్రేతా తక్ వృద్ధికో పాతే రహేంగే. అది కూడా త్రేతాయుగం వరకు వృద్ధి చెందుతూ ఉంటారు. ఒకేసారి ఇక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ సత్యుగం మొదటి నుండి ఉండరు. ఒక్కొక్కరి పాత్ర ఒక్కొక్కరి పురుషార్థాన్ని బట్టి ఉంటుంది. అందుకే బాబా అన్నారు, ఇక్కడ ఎంతమంది ఉంటారో అంతగా ఆ 2 యుగాల్లో కలిపి ఉంటారు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం సత్యుగం ఉండేది అని విన్నారు. మరి బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ ఈ 2 వాడతారు కదా. బిఫోర్ క్రైస్ట్ని బీసీ అంటారు, ఆఫ్టర్ డెత్ని ఏడి అని అంటారు. అంటే క్రైస్ట్ మరణాంతరం. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది, ఒకే రాజ్యం ఉంటుంది. అక్కడ జనాభా కూడా చాలా తక్కువగా ఉంటుంది. కేవలం అది భారతదేశంలోనే ఉంటుంది. ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో జనసంచారం ఉండదు. సూర్యవంశస్థులు ఉంటారు, చంద్రవంశస్థులు కూడా ఉండరు సత్యుగంలో. సూర్యవంశీయులను భగవాన్ భగవతి అంటారు, ఎందుకంటే వారు సంపూర్ణంగా ఉన్నారు. మీరు పిల్లలు ఇప్పుడు పతిత పావనుడు ఒక్క పరమాత్ముడే అనే విషయాన్ని తెలుసుకున్నారు. చక్రం వైపు చూపిస్తూ, కాలచక్రం యొక్క చిత్రాన్ని చూపిస్తూ బాబా అంటున్నారు,
చూడండి, పైన బాబా కూర్చొని ఉన్నారు, అంటే తండ్రి కూర్చొని ఉన్నారు. ఈ బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. ఎప్పుడైతే వీరి రాజ్యం అంటే దేవతల రాజ్యం ఉంటుందో అప్పుడు అక్కడ ఇంకొక ధర్మం ఏది ఉండదు, కేవలం దేవతా ధర్మం ఉంటుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. తర్వాత అర్ధకల్పం పూర్తయ్యాక మిగతా మతాలు మొదలవుతాయి, వృద్ధి చెందుతాయి. పైనుండి ఆత్మలు వస్తూ ఉంటాయి, వర్ణాలు మారుతూ ఉంటాయి, జీవాత్మల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సత్యుగంలో ఎంతమంది ఉండేవారు? 9 లక్షలు. తర్వాత 1,00,00,000 అవుతుంది, ఆ తర్వాత 3 కోట్లు, ఆ తర్వాత ఇంకా త్రేతాయుగం చివరి వరకు 33 కోట్ల జనాభా అవుతుంది. సత్యుగంలో భారతవాసీలు శ్రేష్టాచారిగా ఉండేవారు, ఇప్పుడు భ్రష్టాచారిగా ఉన్నారు. అలా అని అన్ని ధర్మాల వారు శ్రేష్టాచారిగా అయిపోతారు అని అనుకోకండి. చాలా జనాభా ఉంది ఇక్కడ భ్రష్టాచారి నుండి శ్రేష్టాచారిగా అవ్వడంలో చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. గడియ శ్రేష్టాచారిగా అవుతూ మళ్ళీ వికారాల్లోకి వెళ్ళిపోయి భ్రష్టాచారిగా అవుతూ ఉంటారు. ఎంత అటెన్షన్ ఇవ్వాలి. అందుకే బాబా అంటారు, నేను వచ్చాను మిమ్మల్ని నల్లగా ఉన్న స్థితి నుండి తెల్లగా చేయటానికి. మీరు గడియ పడిపోతూ ఉన్నారు. బేహద్ బాబా అనంతమైనటువంటి తండ్రి ఈ అన్ని విషయాలను సరిచేస్తూ చెప్తున్నారు. బాబా ఏమంటారంటే, పిల్లలు కుల కలంకితులుగా కాకండి, ముఖాన్ని నల్లగా చేసుకోకండి. మీకు తెల్లగా అవ్వడం ఇష్టం లేదా? ఎందుకు వికారిగా అవుతున్నారు? మరి అర్థకల్పం మీరు శ్రేష్టంగా ఉండేవారు. బాబా గుర్తు చేయిస్తున్నారు, పూర్వపు స్మృతిని కలిగిస్తూ ఉన్నారు. మీరు 16 కళ సంపూర్ణంగా ఉండేవారు. తర్వాత కళలు తగ్గిపోతూ వచ్చాయి. కలియుగ అంతిమంలో కళలు పూర్తిగా 0 స్థితికి, అంటే కంప్లీట్ 0 అయిపోతాయి. సత్యుగంలో కేవలం భారత ఖండమే ఉండేది. ఇప్పుడైతే చాలా ధర్మాలు ఉన్నాయి. బాబా వచ్చి తిరిగి సత్యుగి సృష్టిని, శ్రేష్ఠ ధర్మాన్ని స్థాపిస్తూ ఉన్నారు. మనల్ని శ్రేష్టాచారిగా తయారు చేస్తున్నారు. శ్రేష్టాచారిగా ఎవరొచ్చి తయారు చేస్తారు? మరి బాబా అయితే ఉన్నది పేదల పాలిట పెన్నిది. బాబా నా డబ్బుల విషయం కాదు ఇక్కడ అనాల పేదరికం కన్నా ఎక్కువగా గుణాల పేదరికం ఉంది. ఆత్మ తన లోపలున్నటువంటి సంపదనంతా కోల్పోయింది కదా. కాబట్టి బాబా పేదల పాలిట పెన్నిది అంటే ఇక నేను పేదవాళ్ళకే ఒక వరమా, ఇంకా అన్నీ ఉన్న వాళ్ళకి నాతో సంబంధం లేదా అని అలా కాదు చెప్పేది. డబ్బుల విషయం కాదంటున్నారు. అనంతమైన తండ్రి వద్ద శ్రేష్టంగా మనం తయారవ్వడానికి వస్తున్నాం. ఇంత మంచిగా ఈ జ్ఞానం యొక్క స్పష్టతను చెప్పినా ఇంకా కొంతమంది ఏంటంటే, ఎందుకు వెళ్తారు అక్కడికి, అవసరమా మీకు జ్ఞానం, ఇప్పటి నుండే ఎందుకు జ్ఞానం అని అంటారు. విఘ్నాలు వేస్తూ ఉంటారు. మీకు తెలుసు, రుద్ర జ్ఞాన యజ్ఞంలో అసురుల విఘ్నాలు పడుతూ ఉంటాయి, అబలల పైన అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల స్త్రీలు కూడా చాలా విసిగిస్తూ ఉంటారు అంటున్నారు. వికారాల కోసం వివాహం చేసుకుంటారు. ఇప్పుడు బాబా కామచితి నుండి క్రిందకు దించి జ్ఞానచిత పైన కూర్చోబెడుతున్నారు. జన్మాంతరాల యొక్క కాంట్రాక్ట్ ఇది అంటున్నారు. ఈ సమయంలో ఇది ఉన్నదే రావణ రాజ్యం. మరి గవర్నమెంట్ ఎన్ని ఉత్సవాలను జరుపుతూ ఉంటుంది. కొన్ని అయితే స్టేట్ పండగలుగా కూడా స్వీకరిస్తుంది. కొన్ని పండగలని అఫీషియల్గా మొత్తం అందరికీ, అన్ని వర్గాల వారికి సెలవులు ప్రకటించి మరీ జరుపుతూ ఉంటుంది. బాబాన్న రావణుణ్ణి తగలబెడతారు. ఆట చూడ్డానికి అందరూ వెళ్తారు. అసలు ఈ రావణుడు ఎక్కడి నుండి వచ్చాడు? రావణుని జన్మ అయితే 2500 సంవత్సరాలే అయింది. రావణుడు అందరినీ శోకవాటికలో కూర్చోబెట్టాడు. అందుకే అందరూ కలిసి సమిష్టిగా రావణుని యొక్క దిష్టి బొమ్మను తగలబెడతారు.
అందరూ దుఃఖితులుగా అయ్యారు కదా! అందరూ లాస్ అయ్యారు కదా రావణుడి వలన. కాబట్టి అందరికీ శత్రువే. రామరాజ్యంలో అందరూ సుఖంగా ఉంటారు. ఇప్పుడిది కలియుగ అంతిమం. వినాశనం ముందు నిలుచొని ఉంది. వినాశనం ఎదురుగానే ఉంది. ఇన్ని కోట్ల మంది మనుషులు మరణిస్తే తప్పకుండా యుద్ధం జరుగుతుంది కదా! ఆవగింజలాగా అందరూ నలిగిపోతూ ఉంటారు. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరిది గమనిస్తూనే ఉన్నారు. బాబా స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఈ జ్ఞానము ఇంకెవ్వరిలోనూ లేదు. ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ జ్ఞానం బాబానే వచ్చి ఇస్తారు. మరి పతితులను పావనంగా తయారు చేస్తారు. సద్గతినిచ్చేటువంటి వారు బాబా ఒక్కరే. సత్యయుగంలో సద్గతి ఉంటుంది. అక్కడ గురువుల అవసరం ఉండదు, మంత్రుల అవసరము ఉండదు, గురువుల అవసరము ఉండదు. ఇప్పుడు మీరు ఈ జ్ఞానం ద్వారా త్రికాల దర్శిగా అవుతున్నారు. సత్యుగంలో అయితే లక్ష్మీనారాయణలకి జ్ఞానం ఏమాత్రం ఉండదు. మరి ఈ జ్ఞానం పరంపర నుండి ఎలా నడుస్తుంది? ఇప్పుడు ఇది కలియుగ అంతిమం. మీరిప్పుడు ఒక్క నన్ను మాత్రమే స్మృతి చేయాలి అని బాబా అంటారు. స్వర్గ రాజధానిని స్థాపించే తండ్రిని మరియు వారసత్వాన్ని, ఈ రెండు గుర్తుంచుకోవాలి. బాప్ और వర్ష అంటారు. పవిత్రంగా కూడా తప్పనిసరిగా అవ్వాలి. అది పావన ప్రపంచం, ఇది పతిత ప్రపంచం. మరి పావన ప్రపంచంలో కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశిపుడు ఇలాంటి వాళ్ళ ఎవరు కూడా ఉండరు. ఇలాంటి వాళ్ళకి స్థానమే లేదు అక్కడ. ఎందుకంటే అది పవిత్రమైనటువంటి రాజ్యం, స్వర్గం. అక్కడ ఇంప్యూర్ సోల్స్ ఉండరు, ఇంప్యూరిటీ ఉండదు, ఎలాంటి ఇంప్యూర్ నేచర్ ఉండదు. మరి ఈ రాక్షసుల పేర్లు ఏవైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా రావణుని సంస్కారాలు ఉన్నటువంటి అసురులు. మరి వీళ్ళు ఎలా ఉంటారు అక్కడ? ఉండరు కదా. అందుకే బాబా అంటున్నారు, సత్యుగంలో ఇటువంటి రాక్షసులు ఎవరు ఉండరు. కలియుగ విషయాలను కూడా సత్యుగంలోకి తీసుకెళ్లారు. శివ్ బాబా ఈ కలియుగ అంతిమంలో వచ్చారు. మరి పిల్లలు ఏమంటారు? ఈరోజు శివ్ బాబా వచ్చారు, రేపు కృష్ణుడు వస్తాడు. కావున శివ్ బాబా మరియు కృష్ణుని పాత్రను కలిపేశారు. శివ భగవాను వాచ వింటున్నారు. వారి ద్వారా చదివి కృష్ణుని ఆత్మ ఈ పదవిని పొందుతుంది. కావున శివబాబా మరియు శ్రీకృష్ణుని పాత్రను కూడా కలిపేశారు. శ్రీకృష్ణుని లీలలు అంటూ శివబాబా చేసినటువంటి వాటిని కృష్ణుడికి జోడించేశారు. ఎక్కడైతే శివబాబా పేరు వేయాలో అక్కడ కృష్ణుని పేరు వేసేశారు. అందుకే బాబా అన్నిటినీ సరిచేస్తూ నేను క్లియర్గా చెప్తున్నాను అంటున్నారు. శివ భగవాను వాచ మనం వింటున్నాం. మరి వారైతే పొరపాటుగా గీతలో శ్రీకృష్ణుని పేరుని రాసేశారు. ఈ పొరపాటు మళ్ళీ జరుగుతుంది. మనుషులు భ్రష్టాచారిగా అయితేనే కదా బాబా వచ్చి శ్రేష్టాచారిగా తయారు చేసేది. శ్రేష్టాచారులు ఈ 84 జన్మలు పూర్తి చేసుకొని భ్రష్టాచారిగా అవుతారు. ఈ చక్రం గురించి అర్థం చేయించడం చాలా సహజం. బాబా ఇప్పుడు వృక్షం గురించి చెప్తున్నారు. వృక్షంలో కూడా చూడండి, మీరు రాజయోగిలందరూ కూడా తపస్సు చేస్తున్నట్టు వేర్ల దగ్గర కూర్చున్నట్టుగా చూపించారు కదా. కల్పవృక్షంలో మనం వేర్ల భాగంలో ఉండడంతో ప్రతి తపస్సు చేసేటువంటి ఋషులు కూడా చెట్లనే ఎంచుకొని చెట్ల వేర్ల భాగంలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. ఎందుకంటే రాజయోగి సాధన చేసినటువంటి వారందరూ కూడా రాజయోగిలు తమ సాధన ఫలించి ప్రాలబ్ధాన్ని పొందారు, జన్మ జన్మల ప్రాలబ్ధం పొందారు. అందుకే ఎవరైనా తపస్య చేసేటువంటి వాళ్ళకి స్ఫూర్తి మన నుండే కలుగుతుంది. కల్పవృక్షంలో మనం వేర్ల భాగంలో కూర్చున్నాం. అందుకని అందరూ వృక్షాలలో తపస్సు చేస్తూ ఉంటారు, వృక్షాల వేర్ల దగ్గర కూర్చొని. పైన లక్ష్మీనారాయణల రాజ్యం ఉంది, ఇప్పుడు మీరు వేర్లలో కూర్చున్నారు. పునాది నాటుకుంటుంది. సూర్యవంశ కులము వైకుంఠంలోకి వెళ్తుందని మీకు తెలుసు. రామరాజ్యాన్ని వైకుంఠం, స్వర్గం అని అనరు, సెమీ స్వర్గం అవుతుంది. త్రేతాయుగం వచ్చేసరికి సెమీ స్వర్గం. వైకుంఠం అని శ్రీకృష్ణుని రాజ్యాన్ని అంటారు.
ఇప్పుడు మీ వద్దకు చాలామంది వస్తారు. ఎగ్జిబిషన్ మొదలైనటువంటి వాటిల్లో మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. ఒకరికొకరు చూసి చాలా వృద్ధి చెందుతూ ఉంటారు. బాబా వచ్చి ఈ విషయాల్ని క్లియర్‌గా అర్థం చేయిస్తున్నారు. చిత్రాల ద్వారా ఎవరికైనా అర్థం చేయించడం చాలా తేలిక. భగవంతుడే వచ్చి సత్యయుగ స్థాపన చేస్తున్నారు. మరి వారు పతిత ప్రపంచంలోకి వస్తారు. నల్లగా ఉన్నవారిని తెల్లగా తయారు చేస్తారు. మీరు శ్రీకృష్ణుని రాజధాని, వంశావళి మరియు ప్రజలు అందరూ ఇక్కడే తయారవుతూ ఉన్నారు. ఇవన్నిటి గురించి మీరు తెలుసుకుంటున్నారు. బాబా బాగా అర్థం చేయిస్తారు. నిరాకారుడైన శివబాబానే కూర్చొని, పిల్లలు మీరందరూ నన్ను జ్ఞాపకం చేయండి, నా స్మృతిలో ఉండండి అని ఆత్మలకు చెప్తున్నారు. ఇది ఆత్మిక యాత్ర. హే ఆత్మలారా, మీరు మీ శాంతిధామాన్ని, నిర్వాణధామాన్ని స్మృతి చేయండి. దాంతో స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో కూర్చున్నారు. బాబా అంటారు, నన్ను మరియు నేను ఇచ్చేటువంటి వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. ఎవరెంత బాబా స్మృతిలో ఉంటారో, పవిత్రంగా ఉంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఆయుష్వాన్ భవ, పుత్రవాన్ భవ, ఇలా ఎన్నో గొప్ప గొప్ప దీవెనలు మీకు లభిస్తాయి. దేవతల ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ శరీరాన్ని విడిచి మేము వెళ్ళి చిన్న పిల్లలుగా అవ్వాలి అని వాళ్ళకి ముందుగానే సాక్షాత్కారం అవుతుంది. అందుకే బాబా అంటారు, ఈ పాత శరీరాన్ని వదిలి మళ్ళీ ఇంకా కొత్త శరీరంలోకి వెళ్తున్నాను అని మనకు అనిపించాలి. అంత మతిని బట్టి గతి ఏర్పడుతుంది. వృద్ధులుగా అవ్వడం కన్నా మనం వెళ్ళి చిన్న పిల్లలుగా ఎందుకు అవ్వకూడదు? ఆత్మ ఈ శరీరంతో పాటు ఉన్నప్పుడే కష్టమును అనుభవం చేసుకుంటుంది. ఆత్మ శరీరం నుండి వేరైపోతే ఆత్మకి ఏ విధమైన బాధ అనుభవం అవ్వదు. శరీరం నుండి వేరవుతే ఇంకంతే, సపరేట్గా ఆత్మకు ఇంకెలాంటి శరీరానికి కలిగిన కష్టము బాధ ఉండదు. ఇంకా మనం ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాం. మనల్ని తీసుకెళ్లేందుకే మూలవతనం నుండి బాబా వచ్చారు. ఇప్పుడు ఇది దుఃఖధామం. మనం మళ్ళీ సుఖధామంలోకి వెళ్తాం. అందరినీ ముక్తిధామానికి తీసుకువెళ్తామని బాబా అంటారు. ఎవరైనా సరే, ఏ ధర్మానికి చెందిన వారైనా అందరూ ముక్తిధామానికి వెళ్ళాల్సిందే. మరి వారు ముక్తిలోకి వెళ్ళేందుకు పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు ముక్తిని పొందాలి అని. అది కంపల్సరీ అందరికీ లభించేది. సాధన చేసిన వారైనా చేయని వారైనా అది ఇల్లు కదా, పరంధామం. అందుకే ఇంటికి అందరూ వెళ్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే నా వద్దకు వచ్చేస్తారని బాబా అంటారు. బాబాని జ్ఞాపకం చేస్తూ మనం భోజనం చేస్తే చాలా శక్తి లభిస్తుంది. అశరీరీగా అయి మనము వాకింగ్ చేస్తూ ఆబు నుండి పైన అంటే మౌంట్కి వెళ్ళిన, కింద ఆబు రోడ్ నుండి పైన మౌంట్ వరకు కూడా మనం వెళ్ళినా అస్సలు మీకు అలసట ఉండదు అంటున్నారు. ఎందుకంటే ఆత్మాభిమానిగా అశరీరీ స్థితిలో ఉండి మీరు నడిచారనుకోండి, మీకు అసలు అలసట తెలియదు. బాబా మొదట్లో ఈ అభ్యాసం పిల్లలతో చేయించారు. నేను ఒక ఆత్మను అని అనుభవం చేయించేవారు. అలా చాలా తేలికగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు పిల్లలు. ఏమాత్రం అలసట కలిగేదే కాదు. శరీరం లేకుండా ఆత్మ ఒక్క సెకండ్లో బాబా దగ్గరికి చేరుకోగలుగుతుంది. ఇక్కడైతే ఒక శరీరాన్ని విడిచి మీరు లండన్కి కానీ అమెరికాకి కానీ ఎక్కడికైనా వెళ్ళి జన్మ తీసుకోవడానికి ఒక సెకండ్ చాలంటున్నారు. ఈ శరీరం విడిచిపెట్టారు, ఇంకో శరీరంలోకి వెళ్ళడానికి 1 సెకండ్ పడుతుంది అంతే. ఆత్మ అంత తీక్షణమైనటువంటి వేగంతో ప్రయాణించేది ఇంకేదీ లేదు ప్రపంచంలో. ఆత్మ చాలా సూపర్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు నేను మిమ్మల్ని తీసుకెళ్లేందుకే వచ్చాను. ఇప్పుడు మీరు నా స్మృతిలో ఉండండి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా అనంతమైనటువంటి పారలౌకిక తండ్రి స్మృతిలో కూర్చోండి. తండ్రి యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తూ ఉంటాయి. బాబా పిల్లలకు శ్రేష్టాతి శ్రేష్టమైన మతముని ఇస్తున్నారు. ధనము, సంపదలు మొదలైనటువంటివన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి.
కేవలం మీరు ట్రస్టీగా అయి ఉండండి. మీరు అంటారు కదా, హే భగవాన్ ఇదంతా కూడా మీదే అని అంటారు. మరి భగవంతుడే మాకు ఈ సంతానాన్ని ఇచ్చారు, ఈ పిల్లలు, ధనము, సంపదనిచ్చారు అని అంటారు. మంచిది, మరి భగవంతుడే స్వయంగా వచ్చి ఇప్పుడు చెప్తున్నారు, నేనే ఇచ్చానని మీరు అంటున్నారు కదా, మరి నేను ఇచ్చినటువంటి వాటిని మీరు నిమిత్త మాత్రంగా ఉండి సంభాళించండి. ఏమాత్రం దాని పట్ల మోహం, మమకారం మీకు ఉండకూడదు. మీరు మీ బుద్ధియోగాన్ని దాని నుండి తొలగించండి అంటారు. శ్రీమతంపై నడవండి. బాబాకు తెలుస్తుంది, కొందరు పిల్లలు తప్పు పనులు కూడా చేస్తూ ఉంటారు, కానీ బాబా క్లియర్గా చెప్తున్నారు, పిల్లలు అసలు ఎలాంటి కుకర్మలు మన ద్వారా జరగకూడదు. శ్రీమతం పైన నడుచుకోవడంతో మనం శ్రేష్టంగా అవుతాం. ఆసురీ మతం పైన నడవడంతో మీరు భ్రష్టులుగా అయిపోయారు. అర్ధకల్పం నుండి మీరు భ్రష్టాచారిగా అవుతూ వచ్చారు. 16 కళల నుండి 14, 14 నుండి 8, 8 నుండి 2, 2 నుండి 0కు వచ్చేసారు. నెమ్మదిగా కళలన్నీ తగ్గిపోతూ వచ్చాయి. ఇందులో టైం పడుతుంది. అంటే 16 కళల నుండి కంప్లీట్ కళాహీనంగా అవ్వడానికి ఆత్మ ఎన్నో జన్మలు, 84 జన్మలు తీసుకుంటుంది. 5000 సంవత్సరాల కాల పరిమితి పడుతుంది దానికి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము: నడుస్తూ తిరుగుతూ అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. భోజనము ఒక్క బాబా స్మృతిలో ఉండి తీసుకోవాలి. సెకండ్ పాయింట్, మాతాపిత ఆశీర్వాదాలను తీసుకోవాలి. ట్రస్టీగా అయి నడుచుకోవాలి. ఎలాంటి చెడు కర్మలు చేయకూడదు. బాబా ఫస్ట్ పాయింట్లో సాధన విషయాలు చెప్తున్నారు. అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. అలాగే భోజనం చేస్తూ బాబా స్మృతిలో ఉండాలి. సెకండ్ పాయింట్లో కర్మల విషయం చెప్తున్నారు. మీరు మాతాపిత నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ట్రస్టీగా ఉండాలి. చెడు కర్మలేమీ చేయకూడదు. वरदान: अनासक्त बन, लौकिक को संतुष्ट करते भी ईश्वरीय कमाई जमा करने वाले राजयुक्त भव. అనాసక్తులై లౌకికాన్ని సంతుష్టపరుస్తూ కూడా ఈశ్వరీయ సంపాదన జమ చేసుకునే రహస్యయుక్తులుగా కండి. అనాసక్తులుగా అయి లౌకికాన్ని సంతుష్టపరుస్తూ కూడా ఈశ్వరీయ సంపాదన జమ చేసుకునే రహస్యయుక్త భవ. కొందరు పిల్లలు లౌకిక కార్యం, లౌకిక ప్రవృత్తి, లౌకిక సంబంధ సంపర్కాన్ని నిలుపుకుంటూ కూడా తమ విశాల బుద్ధితో అందరినీ సంతుష్టపరుస్తారు మరియు ఈశ్వరీయ సంపాదన యొక్క రహస్యాన్ని తెలుసుకొని విశేషంగా వాటా తీసి దానికోసం కూడా జమ చేసుకుంటారు. ఈశ్వరీయ సంపాదన అర్థమైనటువంటి వాళ్ళు ఈశ్వరీయ కార్యం కోసం, సేవ కోసం పక్కన పెట్టి దాన్ని జమ చేస్తారు. ఎలాంటి ఎకానమీ మరియు ఎకనామీ కలిగినటువంటి అనాసక్తులైన పిల్లలు బాబాకు ఉన్నారంటే వాళ్ళు తమ సర్వ ఖజానాలను, సమయాన్ని, శక్తులను, స్థూలమైన ధనాన్ని కూడా లౌకికం నుండి కొంచెం పొదుపు చేసి అలౌకిక కార్యంలో విశాలమైన హృదయంతో ఖర్చు చేస్తారు. అలౌకికమైన సేవలో విశాల హృదయంతో పెడతారు. ఇలాంటి యుక్తులు, రహస్యయుక్తులైన పిల్లలే మహిమా యోగ్యులు. కేవలం లౌకికంలో ధనం సంపాదించడం వస్తేనే సరిపోదు. భవిష్యత్తు కోసం జమ చేసుకోవాలి అంటే ఈశ్వరీయ సేవలో ఆ ధనాన్ని పొదుపు చేసి ఇక్కడ వినియోగించాలి. స్లోగన్: స్మృతి స్వరూపంగా అయి ప్రతి కర్మ చేసేవారే ప్రకాశ స్తంభం, లైట్ హౌస్గా అవుతారు. స్మృతి స్వరూపంగా ప్రతి కర్మ చేసేవారే లైట్ హౌస్గా అవుతారు. బాబా స్మృతిలో ఉంటూ మనం ప్రతి కర్మ చేస్తే శివబాబా లైట్, మన ఆత్మ లైట్.
ఇద్దరి మధ్య కనెక్షన్తో చాలా ప్రకాశం, చాలా వెలుగు వచ్చేస్తుంది. ఈ వెలుగే ప్రకాశ స్తంభంలాగా లైట్ హౌస్గా మారుతుంది. మరి ఈ ప్రాక్టికల్ అనుభవం చేయాలి. ఈరోజు స్వమానము నేను లైట్ హౌస్ని. మనం ఆత్మ బాబా కనెక్షన్లో ఉంటూ నిరంతరం వెలుగుతూ ప్రకాశిస్తూ ఒక ప్రకాశ స్తంభంగా లైట్ హౌస్గా అనుభవం చేసుకుందాం. ఓం శాంతి.